హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ రోజు వీడియోలో మేము January 1st ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది షేర్ చేస్తా. న్యూ ఇయర్ అనగానే అందరికీ కలర్ఫుల్ ముగ్గులే గుర్తొస్తాయి. నేను కూడా ముగ్గు వేద్దామని నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను. తనైతే మంచిగా ముగ్గు వేసి వెళ్ళింది. ఆ తర్వాత నేను కలర్స్ అవి ఫిల్ చేసుకున్నా. కాకపోతే ఈ లోపు మా అత్తగారు చూసుకోకుండా వాటర్ వంపేశారనమాట. సో చేసేదేం లేదు, జాగ్రత్తగా అదంతా క్లీన్ చేసి మళ్ళీ చాక్ పీస్ తో నార్మల్ గా ముగ్గు వేసేసాను. నిజం చెప్పాలంటే ఆ టైంలో చాలా ఫ్రస్ట్రేషన్, కోపంతో పాటు ఒక నిమిషం ఏడుపు వచ్చేసింది. కానీ తప్పదు, చేసేదేం లేదు. సో దిస్ ఈస్ వాట్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ కదా. మనం గ్రో అవుతున్న కొద్దీ ఇలాంటి అబ్స్టికల్స్ చాలానే ఉంటాయి. కానీ అవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏదో వచ్చింది, ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేము. అయ్యయ్యో, స్టార్టింగ్ లోనే నేను మీకు క్లాస్ చెప్పేసినట్టుంది. సరేలేండి, ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఈయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అరౌండ్ టైం 12 అయినట్టుంది. ఇప్పుడు ఇంకా క్రాకర్స్ కాల్చుతున్నారు. నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, కానీ భుజ్ బంగారం పడుకున్నాడు. సరేలే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి పోస్ట్ పోన్ చేసుకున్నాం. సో ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్. భుజ్ బంగారం వాళ్ళ డాడీకి గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తాడంట. వీడికి ఇంతకు ముందు ఈ గ్రీటింగ్ కార్డ్స్ గురించి అసలు ఐడియానే లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసాడనమాట. అంతే, ఇంకా మమ్మీ నాకు గ్రీటింగ్ కార్డ్ కొనియు, డాడీకి రాసిస్తాను అన్నాడు. ఇంకా ముందు రోజు నైట్ షాప్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. కావాల్సిన మ్యాటర్ అంతా మమ్మీ నేను చెప్తాను, నువ్వు రాయి అన్నాడు. నేను రాసి ఇచ్చిన తర్వాత లాస్ట్ లోని నేను సైన్ చేస్తాను, కొంచెం స్పేస్ ఉంచు అని చెప్పాడు. సో మొత్తం మ్యాటర్ అంతా రాసి ఇచ్చిన తర్వాత వాడైతే ఇలా సైన్ చేశాడు. వీడికి ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఫార్మేషన్ అంతా ఓరల్ గా వచ్చు, కాకపోతే రిటర్న్ ఇంకా రాదనమాట. అదే ప్రాబ్లమ్, అందుకనే నా హెల్ప్ తీసుకున్నాడు. మొత్తానికి ఇక్కడ వాళ్ళ డాడీకి అయితే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేసాడు. వాళ్ళ డాడీ ఆ గ్రీటింగ్ కార్డ్ చదివిన తర్వాత రియాక్షన్ వాస్ లైక్ ప్రైజ్లెస్. ఇంకెందుకు లేట్, మీరే ఆ రియాక్షన్ చూసేయండి. అలా హ్యాపీగా మా డే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ నేను కూడా రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకుంటున్నా. అలా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసిన తర్వాత టిఫిన్ తినేసి ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇక్కడ మా అత్తయ్య ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అనుకొని అందుకే హ్యాపీ అయిపోయింది. కానీ ఆ తర్వాత కన్వే చేసాంలేండి న్యూ ఇయర్ అని. అలా సింపుల్ గా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మేము బయలుదేరి టెంపుల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్, శీలానగర్ STBL దగ్గర ఉందంట. చాలా బాగుందండి, రీసెంట్ గా కట్టినట్టున్నారు. మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళడం వల్ల జనాల ఫ్లో అయితే ఎక్కువగానే ఉంది. దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం, కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఫ్రీ లైన్ అంట. సో టికెట్ తీసుకొని వెళ్తే దర్శనం ఈజీగా అయిపోతుంది అన్నారు. సరే ఇంకాని టికెట్స్ తీసుకున్నాం. పర్ పర్సన్ కి 100 రూపీస్. అలా 4 టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్ బయటంతా మనం వీడియో షూట్ చేసుకోవచ్చు, కాకపోతే లోపల వీడియోగ్రఫీ ఎలా లేదనమాట. నాకు ఆ విషయం తెలియక లోపలికి వెళ్ళాక ఒక చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను. వెంటనే ఇంకా నా ఫోన్ తీసేసుకున్నారు. అంతే, న్యూ ఇయర్ రోజు నా ఫోన్ పోయింది అనుకున్నా, కానీ వాళ్ళు ఏమనలేదులేండి. జస్ట్ ఆ ఒక్క క్లిప్పింగ్ మాత్రమే డిలీట్ చేసి మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చేశారు. ఇంతకీ దర్శనం ఎలా జరిగిందో చెప్పలేదు కదా. మేము టికెట్ తీసుకొని వెళ్ళామా, డైరెక్ట్ గా గర్భాలయ దర్శనం జరిగిందనమాట. మంచిగా స్వామివారిని చూసుకుంటూ అక్కడే ఒక 10-15 మినిట్స్ పాటు పూజ చేయించుకున్నాము. అలా మా న్యూ ఇయర్ ని ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేసాం. ఇంకా టెంపుల్ దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా మేము వైజాగ్ వచ్చాము. ఏం లేదు, జస్ట్ న్యూ ఇయర్ కదా, సో ఫ్యామిలీని కలిసినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాము. ఫస్ట్ అయితే చిన్నోడిని చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. ఓ, చిన్నోడు అంటే గుర్తొచ్చింది, లాస్ట్ వీడియోస్ లో బుడ్డోడిని ఇంకా చూపించలేదు ఏంటి అని అడిగారు. సారీ అండి, నేను అప్పుడే చూపియాను. వాడికి 6 months వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తా. ఇదిగోండి, ఇంటికైతే వచ్చేసాం. రాగానే ఫస్ట్ పెద్దోడిని అడిగాను, డూ యూ మిస్ మమ్మీ, సే ఎస్ ఆర్ నో అంటే వాడు ఎస్ అన్నాడు. అప్పుడే నేను ఫుల్ హ్యాపీ అయిపోయా. ఇంకా చిన్నోడిని అడిగితే వాడు కూడా అన్నాడు తెలుసా. ఇంకా నా హ్యాపీనెస్ మీకు మాటల్లోనే అర్థమైపోయినట్టుంది. సో అలా ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అనమాట. అలా కాసేపు బుడ్డోళ్ళు ఇద్దరితో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ డాడీ వచ్చేటప్పుడే చెప్పారు కేక్ తీసుకుని రమ్మని, బికాస్ న్యూ ఇయర్ కాబట్టి. ఇంకా మా ఇంటి దగ్గరలో అంటే రామా టాకీస్ బేకర్స్ హబ్బే అనమాట. సో వీళ్ళ దగ్గర కేక్ టేస్ట్లు చాలా బాగుంటాయి, కాకపోతే ప్రైజెస్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ.
అప్పటికి లేట్ అయిపోతుంది, వేరే ఆప్షన్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. రాగానే ఆల్రెడీ డిస్ప్లేలో మంచిగా కేక్స్ అన్ని డెకోర్ చేసి పెట్టున్నాయి. సో అందులో ఒకటి తీసుకొని రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము. ముగ్గేశారు. ఇంటికి రాగానే ఫస్ట్ బాల్కనీలోకి వచ్చి మొక్కలకి ఎన్ని పూలు పూసాయా అని చూసుకుంటూ ఉంటాను. ఇంకా చూసారు కదా, ఈ 2 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు, నిత్య దీపారాధనకి పువ్వులు సరిపోతాయి అనమాట. నార్మల్గా అయితే పొద్దున్న పూజలోనే ఈ పువ్వులన్నీ కట్ చేసి పెట్టేస్తారు. కాకపోతే ఈ మధ్య అమ్మ వాళ్ళకి పూజలు ఏమీ లేవన్నమాట, ఒక ఆటంకం వచ్చింది. అందుకనే పూలన్నీ మొక్కలకే ఉంచేస్తున్నారు. ఈ రోజు నేను వచ్చాను కదా, అవన్నీ కట్ చేసి నాకు పంపించింది అమ్మ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మా హస్బెండ్ అత్తగారు హాల్లో రిలాక్స్ అవుతున్నారు. భుజ బంగారం అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడులేండి రాగానే. నెక్స్ట్ ఇంకా మంచిగా భోజనం చేసేసి ఇప్పుడు నేను అత్తయ్య నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అవును, కార్తీక్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య వియాన్ బాబుని చూస్తుంటే కార్తీకే గుర్తొస్తున్నాడు నాకు. సేమ్ ఇంతకు ముందు చిన్నప్పుడు కార్తీక్ ఎలా అయితే ఉండేవాడు, ఎలా అయితే బిహేవ్ చేసేవాడు, ఇప్పుడు వియాన్ కూడా అట్లనే చేస్తున్నాడు. మీ అందరికీ కార్తిక్ తెలుసా? అంటే నా పాత సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది, వీలైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు ఉన్న పలంగా నానమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి రీజన్ ఇదే అనమాట. ఇదిగోండి మా అనుషాకి దెబ్బలు తగిలాయి. ఆ రోజు మార్నింగ్ ఏదో క్లీన్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కాలు జారిపోయిందంట. పాపం గట్టిగానే దెబ్బలు తగిలేసాయి. అంత గట్టిగా దెబ్బలు తగిలినా నాకు స్వీట్ ఇవ్వడం మాత్రం ఆపలేదు. చూసారా, నాకు ఒక స్వీట్ ఇస్తే నేను సిగ్గు లేకుండా నించొని అక్కడ స్వీట్ తింటున్నాను. నాకెందుకు ఇవ్వలేదు? ఆడికిచ్చా ఆడు గోల ఆడుతున్నాడు అనిసరా ఇస్తాడు, మొత్తం పట్టుకుపోయాడు. నాకైతే కోవాలే ఇవ్వదే అసలు. మైసూర్ పాక్ ఎట్టిద్దా? ఒక్క కోవ ఇస్తే ఇంకోవ 4 కోవాలు తెచ్చి నాకు ఇవ్వదే కోవ అంటే. సాయిబాబాకి ఎడతది ఎంత ఎత్తది, నాకు ఒక్కది చిన్న బిల్ల ఎయిట్ సరిపోతుంది. నాకు పెట్టి ఒకసారి ఫోటో తీసి పెట్టాను, ఆయన రాలేదు. ఏ బలే ఉందో సాయిబాబా ఫోటో. ఇదిగోండి మా నానమ్మ. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ హర్. మా అత్తయ్య సైడ్ ఫ్యామిలీ నుంచి ఒక కోడలిగా మా నానమ్మ ఈ ఫ్యామిలీలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ ఒక అల్లుడిగా మా ఫ్యామిలీలోకి వచ్చారు. అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నా, మా నానమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకునే నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా రాగానే ఫస్ట్ మా నాన్నమ్మకి వర్చువల్ గా కిసెస్ ఇచ్చిన తర్వాత మా అత్తయ్య ఇచ్చిన కేక్స్ తింటున్నాము. కాసేపు అక్కడ మంచి టైం స్పెండ్ చేసి రిటర్న్ మళ్ళీ ఫ్లాట్ కి వెళ్ళిపోతున్నాం. వెళ్లే వేలో ఇక్కడ ఒక ముగ్గు కనిపించింది. ఇంత ముగ్గుకి కలర్స్ ఎలా వేసారా అనుకున్నాను. బికాస్ నేను రాత్రి ఆ చిన్న ముగ్గుకి కలర్స్ వేసేసరికి నడుము నొప్పి వచ్చేసింది. అలాంటిది ఇంత పెద్ద ముగ్గు మంచిగా కలర్స్ అన్ని వేసి బాగా వేశారు. ఇంకా ఇంటికి రాగానే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. సో మేము బేకర్స్ హబ్ లో తీసుకున్న కేక్ ఇదే. 1400 ఛార్జ్ చేశారు. ఇది లుక్ వైజ్ కేక్ టేస్ట్ అంతా బాగుంది. కాకపోతే ఎన్ని గ్రామ్స్ అనేది నేను అడగలేదు అక్కడ. నాకు తెలిసి ఇది 750 గ్రామ్స్ అలా ఉంటదేమో, 1 kg అయితే కాదు. కానీ 750 గ్రామ్స్ కి 1400 ఎక్కువ పెట్టేసామేమో అనిపించింది. మరి మీరేమంటారు? కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మాసం చేస్తారు ఈరోజు, న్యూ ఇయర్ తో మాసం చేస్తారు. ఇంకా అలా కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు నన్ను పంపించిన ప్రతిసారి లావణ్య జాగ్రత్త, లావణ్య జాగ్రత్తగా వెళ్ళండి, లావణ్య జాగ్రత్తగా ఉండు ఇలా చెప్తూనే ఉంటారు. నాకు తెలిసి ప్రతి ఆడపిల్లకి వాళ్ళ పేరెంట్స్ ఇలానే చెప్తారేమో. మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 5:36 అలా అయిపోయింది. కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మా హస్బెండ్ బయలుదేరి గాజువాక్ వచ్చాము. ఏమంటే ఒక చిన్న షాపింగ్ ఉంది. అదేంటక్క సడన్ గా షాపింగ్ అంటున్నావు, న్యూ ఇయర్ రోజు అనుకుంటున్నారా? మా హస్బెండ్ కి అన్ని సడన్ గా ఆలోచనలు వస్తాయండి. ఆయనకి ఆలోచన రావడమే లేటు, వెంటనే అది ఇంప్లిమెంట్ కూడా చేసేస్తారు. లాస్ట్ 2 days నుంచి స్టవ్ బాగా ఇబ్బంది పడుతుంది. ఆయన క్లియర్ గా చూస్తున్నారనమాట ఆ ఇబ్బందులన్నీ. చూసి లాస్ట్ కి ఇంకా విసిగెక్కిపోయి స్టవ్ కొనడానికి తీసుకొచ్చారు. ఆ రోజు ఇంకా స్టవ్ కొనేసారు కూడా.
పెళ్ళైన కొత్తలో స్టవ్ క్లీన్ గా లేదని అది రీప్లేస్ చేయమని అడిగితే మా హస్బెండ్ వద్దనేసారు. నేను ఎలా ఆలోచిస్తానంటే అది క్లీన్ గా లేదు కాబట్టి రీప్లేస్ చేసేద్దాం అనుకుంటా. కానీ మా హస్బెండ్ ఎలా ఆలోచిస్తారంటే అది క్లీన్ గా లేదు అంతే, రిమైనింగ్ అంతా బాగానే పనిచేస్తుంది కదా, మంచిగా క్లీన్ చేసి ఇస్తాను, యూజ్ చేయు, అంతకీ బాగోకపోతే రీప్లేస్ చేద్దాం అన్నారని ఇంకా నేను కామ్ అయిపోయాను. కానీ పాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి చూసారు కదా, ఇంకా ఆయన ఎలా అయినా రీప్లేస్ చేయాలని ఫిక్స్ అయిపోయారనమాట. ఇంకా ఏ స్టవ్ తీసుకోవాలో అన్ని చెక్ చేసుకున్నాము. అంటే పర్టికులర్ గా ఇలా గ్లాస్ టాప్ కావాలని నేనేం చెప్పలేదు. స్టవ్ క్లీన్ గా లేదు కాబట్టి రీప్లేస్ చేయు, అది ఏ స్టవ్ అయినా పర్లేదని చెప్పా. యాక్చువల్ గా మేము షాప్ కి వెళ్ళినప్పుడు కూడా స్టీల్ స్టవ్స్ ఏమైనా ఉంటాయేమో అని అడిగాం, కానీ ఇప్పుడు స్టీల్ ఏమీ రావట్లేదు అన్నారు. సరే ఇంకా వేరే ఆప్షన్ లేక ఇలా గ్లాస్ టాప్ తీసుకున్నాం అనమాట. కానీ స్టీల్ స్టవ్సే చాలా బాగున్నాయి తెలుసా గ్లాస్ టాప్స్ కన్నా. ఇంకా కొత్త స్టవ్ తీసుకున్నాం కదా అని పాలు పొంగించాను. కానీ నాలాంటి ఓసిడి ఉన్న వాళ్ళు ఫస్టే పాలు ఎక్కువ పొంగించేయద్దు, అది వెంటనే క్లీన్ చేయలేను అలా అని చెప్పేసి అది నార్మల్ గా వదిలేసి అక్కడే వంట చేయాలంటే నా వల్ల కాదు. ఇంకా అది కూల్ అయినంత వరకు వెయిట్ చేసి వెంటనే క్లీన్ చేసేసా. నెక్స్ట్ ఇంకా ఎలానో కొత్త స్టవ్ కదా అని చెప్పేసి పాయసం కూడా చేశాను అనమాట. అలా మా న్యూ ఇయర్ చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. అయిన 2 days కి ఒక చిన్న యూటర్న్ తీసుకుంది. సో ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. అండ్ ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.